హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ G3 వ్లాగ్స్. ఈరోజైతే మనం క్రాబ్ కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందాం. నేనైతే మరీ గ్రేవీగా కాకుండా కన్సిస్టెన్సీ అలానే రోస్ట్గా కాకుండా దగ్గరికి చేస్తాను. మీకు ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ఇవన్నీ క్రాబ్స్ మా వైజాగ్ విజయనగరం సైడ్ అయితే తక్కువకి వస్తాయి కాబట్టి 150 రూపీస్కి అయితే 8 క్రాబ్స్ అయితే వచ్చేసినాయి. 9 క్రాబ్స్ అయితే వచ్చేసినాయి. సో చూస్తున్నారు కదా, క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఫస్ట్ అయితే పైన లేయర్ తీసేసుకొని మనం ఫింగర్స్ ఉంటాయి కదా, ఇటు ఒక ఫింగర్ అటు ఒక ఫింగర్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. నేను ఇంకా ఇక్కడ 1 హ్యాండ్తో ఫోన్ పట్టుకోవడం వల్ల మీకు చూపించడం కోసం 1 హ్యాండ్తో చేయడం కొంచెం కష్టం అనిపించింది, కానీ లేకపోతే చాలా చాలా ఈజీ. మనం పైన టిప్ని తీసేస్తే ఒక 2 ఫింగర్స్తో ఇటు అటు పట్టుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. దాని తర్వాత సైడ్స్ అటు ఇటు అండ్ కింద క్లీన్ చేసేస్తే చూడండి, చాలా నీట్గా ఏమాత్రం డెట్ లేకుండా వైట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి అన్ని లెగ్స్ అండ్ 9 క్రాబ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో లెగ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బిగ్గా అయితే ఉన్నాయో. సో ఈ వీటిని కూడా ముందుకు మనకైతే తీత్స్ ఉంటాయి కదా, తీస్లాగా ఉంటాయి కదా, అవి మనకి తిన్నప్పుడు గుచ్చుకోకుండా ఉండడానికి నేనైతే మా ఇంట్లో హ్యామర్తో ముందు అయితే బ్రేక్ చేసేసాను. మీరు కూడా అవి ముందే బ్రేక్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. తినేటప్పుడు మనకి ఏ కష్టం లేకుండా హ్యాపీగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అన్ని క్రాబ్స్ మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని దాని తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. ఈ విధంగా డ్రైన్ చేసి వాటర్ పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూసేద్దాం. మనకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్ పేస్ట్ కూడా ఎక్కువ చేసుకోండి. నాకైతే కొంచెం దగ్గరగా కావాలి కాబట్టి జస్ట్ 2 ఆనియన్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఆనియన్స్ స్మాల్ కట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, ఇక 2 స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాను. కొత్తిమీర చూసారు కదా, ఇలాచీ అండ్ ధనియా కూడా బ్రేక్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, ఆయిల్, ఉప్పు, పసుపు, గరం మసాలా అండ్ కారం. సో ఫస్ట్ అయితే మనం ఏం చేసుకోవాలి అంటే ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ ఇలాచీ, వీటిలన్నిటినీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, లైట్గా హీట్ అయిన తర్వాత, లేదంటే మాడిపోతుంది, వేసుకొని జస్ట్ మనకు కొంచెం అరోమా వచ్చిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. సో ఈ ఆనియన్స్ని కాసేపు మనం కలపెట్టుకొని కొంచెం గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా గోల్డెన్ ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకు ఆనియన్స్ అండ్ ఆనియన్ పేస్ట్ని ఇక్కడ మనం 5 to 10 minutes దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలపెట్టుకోండి. ఎందుకంటే ఆ టైం వరకు పడుతుంది, 5-10 minutes అయితే పక్కా పడుతుంది. ఎందుకు అంటే మనకి పచ్చి వాసన పోవాలి కదా, ఆనియన్స్ అనేవి పచ్చి వాసన పోయి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ మనం వేసిన ఇలాచీ ఆ ఫ్లేవర్ అనేది కూడా దానికి మంచిగా పడుతుందన్నమాట. కావాలంటే మీరు ఇక్కడ మూతను కూడా పెట్టుకొని కాసేపు మగ్గించుకోవచ్చు. నేనైతే ఇక్కడ మూతను పెట్టుకొని జస్ట్ ఒక 8 minutes పెట్టాను. తీసి చూసాను, చూడండి, దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా బయటకు వచ్చింది. ఇంకా మనకి మంచిగా రెడ్గా అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం అలానే ఉంచేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ కొంతసేపు ఉంచేసుకుందాం. ఇది నేను ఇప్పుడే ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దాన్ని కొంచెం వేసేసుకుందాం, మళ్ళీ ఎక్కువ వేసినా కూడా చేదొచ్చేస్తుంది. సో చూసుకోండి, దానికి ఎంత కావాలంటే అంత తగ్గట్టు వేసుకొని మళ్ళీ కాసేపు లిడ్ని అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఈలోపు మనం ఇది మనకి కొంచెం ఫ్రై అవుతునే లోపు మనం నెక్స్ట్ కావాలి అంటే అటు నుంచి క్రాబ్ని కూడా రోస్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేనేం చేశానంటే మళ్ళీ ఓపెన్ చేసి చూసేసరికి కొంచెం మగ్గింది కాబట్టి దీంట్లోనే నేను పసుపుని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఓకే, పసుపుని కూడా యాడ్ చేసేసుకున్నాం. దాంట్లోనే కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలబెట్టుకొని లిడ్ని క్లోజ్ చేస్తాను. ఈలోపు మనం ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కూడా ఇలాచీ వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయాను, ఇలాచీ వేసాను నేనైతే. మీరు ఇలాచీ ఒకటి వేసుకొని ఆయిల్, పసుపు, కారం, ఉప్పు వేసి దీన్ని ఇంకొక స్టవ్ మీద కొంచెం
సేపు ఫ్రై అవ్వనివ్వండి. అలా అయితే ఏమవుతుందంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది. లోపల దాకా మనకు ఉప్పు, కారం అన్నీ పసుపు అంతా పడుతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటారా, జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. జస్ట్ మనం దానికి సరిపడ్డ కొంచెం ఉప్పు కారం వేసినా సరిపోతుంది. దానికి సరిపడ్డ వరకు వేసి ఒక 2-3 టైమ్స్ కలబెట్టండి. ఎంతసేపు అంటే ఒక 5 మినిట్స్ అయితే పక్కాగా సరిపోతుంది. అండ్ మీకు అది కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే చూసారు కదా, మనకి వైట్ కలర్లో ఉన్నాయి కదా, అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం రెడ్డిష్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా మనం 5 మినిట్స్ అయితే ఉంచుతున్నాము ఇక్కడ. సో ఇలా ఈ విధంగా కలబెట్టండి. ఇదైతే మనకి సిమ్లోనే ఆర్ మీడియం ఫ్లేమ్లోనే చేస్తుండండి పక్క నుంచి. సో నేను మళ్ళీ అది అవుతునే లోపు ఇటువైపు ఒకసారి చూసారా కదా, ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి దగ్గరికి అయిపోయి ఇలా ఆయిల్ అనేది బయటికి రావాలి. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయినట్టే. ఈలోపు మనకి ఇది కూడా రెడ్ అయిపోయింది కదా, క్రాబ్స్ అనేవి తీసుకొని దాంట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ మనం మొత్తం కలబెట్టుకుందాం. దాంట్లో కూడా మనం ఆల్రెడీ ఉప్పు కారం ఆనియన్స్ సరిపోయినట్టు వేసాం, దీంట్లో అయితే క్రాబ్స్ సరిపోయినట్టు వేసాం. సో ఇప్పుడు మొత్తంగా మిక్స్ చేసేసుకుందాం. సో ఈ ఆనియన్ పేస్ట్ అనేది మొత్తంగా దానికి పడుతుందన్నమాట. అలా పట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచి ఆ తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ అయితే నేను ఇక్కడ కొంచెం నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వేసాను. అండ్ వాటర్ ఎంత వేసినా మనకు పర్వాలేదు, ఎందుకంటే క్రాబ్ మునిగేదాకా వేసుకుంటే మనకనేది ఆ ఉప్పు, పసుపు, కారం అన్ని ఫ్లేవర్స్ అనేది పట్టి ఆ లోపల ఉన్న ఫ్లెష్ అనేది మంచిగా ఉడుకుతుందనమాట. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పనా ఫ్రెండ్స్, నేను వేసాను ఏంటి అనుకుంటున్నారా, బెల్లం. మనకి క్రాబ్స్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి, మనం కారం అవన్నీ వేస్తాం కాబట్టి ఒక చిన్న తాటి బెల్లం ముక్క మనం వేసామనుకోండి, అది మా అమ్మమ్మ నుంచి వస్తున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్. చాలా 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 అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అనేది ఇలా ఒక 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మీకు వాటర్ అనేది ఫుల్గా ఎగిరిపోయింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఈ టైంలో నేను గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే హోమ్మేడ్ గరం మసాలా కాదు ఫ్రెండ్స్, నేనైతే ఇన్స్టెంట్ MTR గరం మసాలా ఆర్ ఈస్టర్న్ గరం మసాలానే యూస్ చేస్తాం ఇంట్లో ఫ్రీక్వెంట్గా. సో ఆ గరం మసాలాని కొంచెం వేసేస్తున్నాను ఫ్లేవర్కి. అండ్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచితే చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండే యమ్మీగా ఉండే క్రాబ్ రోస్ట్ అనేది అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్